జూలై 20న జరిగిన సంసద్ చలో మార్చ్ ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించొద్దని, కౌన్సిలింగ్ ఇచ్చి శాంతింపజేయడమే ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిరసనకారుల సమస్యను వినడమే బలమైన ఆయుధమని, ప్రభుత్వం వైపు నుంచి దూకుడు ప్రదర్శిస్తే సామాజికంగా హింస మరింత పెరుగుతుందని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. శాంతియుత నిరసనలు ప్రోత్సహించాలని, పరిస్థితి చేయి దాటకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సంసద్ చలో మార్చ్ ఉద్రిక్తతలపై సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఆందోళన సమయంలో పోలీసులు, శాంతి భద్రతల పరిరక్షణ బలగాలు అత్యంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. అయితే కొందరు దారి తప్పినటువంటి మోకలు రాళ్లు రువ్వే ఘటనలకు పాల్పడినప్పటికీ కూడా యువతను శాంతింపజేయడానికి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు లేదా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తే సామాజిక పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హెచ్చరించింది. గత జూలై 20న నిర్వహించినటువంటి సంసద్ చలో మార్చ్ సందర్భంగా హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి మనీష్ కుమార్ సోలంకి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు సిజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనల్తో ఉన్నటువంటి ఈ త్రిసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ తరపున హాజరైనటువంటి అడ్వకేట్ రిజ్వాన్ అహ్మద్ ఈ వాదనలు వినిపిస్తూ సంఘటన జరిగి 15 రోజులు గడిచినా కూడా నిర్వాహకులు జవాబుదారీతనం లేదు, అకౌంటబిలిటీ లేదు నిర్వాహకులకి. వారు టీవీ ఛానల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. అయితే రాజస్థాన్ ఉదంతాలను ప్రస్తావిస్తూ ఏదైతే ఆందోళనకారులకు ప్రభుత్వాలు మోకరిల్లేలాగా త్యాగాలు చేయకూడదని కూడా వాదించారు. రేపు లక్నోలో విద్యార్థులు బస్సులపై రాళ్ళు రువితే అక్కడ ప్రభుత్వం కూడా లొంగిపోతుందా, లేకపోతే అసలు ప్రజాస్వామ్య దేవాలయం అనేటువంటి పార్లమెంట్ వైపు 500 మంది దూసుకొచ్చినప్పుడు వారిలో ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటే పరిస్థితి ఏంటి అని కూడా ప్రశ్నించారు. అప్పుడు పిటిషనర్ వాదనలపైన సిజేఐ జస్టిస్ సూర్యకాంత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు దారి తప్పినటువంటి మోకలు రాళ్లు విసినంత మాత్రాన మొత్తం యువత పైన కఠినంగా వ్యవహరించడం సరికాదు. బలమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే తీవ్రమైనటువంటి ప్రతిస్పందన సమాజంలో మరింత హింసను పెంచుతుంది. ఆందోళనకారులు ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు వాళ్ళు నినాదాలు చేస్తున్నారు అన్నది వినడం, వారి సమస్యను అర్థం చేసుకోవడం అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం. శాంతియుత ప్రదర్శనలు ప్రోత్సహించడం, ఊహించని ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సంయమనం పాటించడమే మార్గం అని కూడా సిజేఐ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎలా సద్దుమణిగేలా చేయాలి, తమ కంటే సాధారణ పౌరుల కంటే కూడా శాంతి భద్రతల విభాగం ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయో వాటికి బాగా తెలుసు. వారి విచక్షణకే ఈ విషయాన్ని వదిలేయటం ఉత్తమని కూడా సిజేఐ ధర్మాసనం పేర్కొంది. అయితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చినప్పుడు తక్షణ బలాన్ని ప్రయోగించడం కంటే డిస్కలేషన్ అంటే ఉద్రిక్తతలను తగ్గించడం ఎలా అన్న వ్యూహాలను ఉపయోగించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది. విద్యావంతులైనటువంటి యువత, విద్యార్థుల నిరసనలను క్రిమినల్ నేరాలుగా మాత్రమే చూడకుండా వారి అసంతృప్తి వెనుక ఉన్నటువంటి మూల కారణాలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలని కూడా ప్రభుత్వాలు చూడాలని కూడా సిజేఐ ధర్మాసనం నొక్కి చెప్పింది. ఇక శాంతి భద్రతల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటే అది దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య సూత్రాలకు, సామాజిక సమతుల్యతకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనలు అయితే సిజేఐ వ్యాఖ్యలు ఈ రోజు అడ్డపడుతున్నాయి.